ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ ప్రజాకర్షక హామీలతో ఓటర్ల ముందుకు వచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా మొత్తం 9 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని ప్రకటించారు. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామన్న ఆయన మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు తెలియదన్నారు. మరోవైపు సూపర్ 6, సూపర్ 7 పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో అనేది తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా ఎంతో ముఖ్యమైందన్నారు ఏపీ సీఎం జగన్. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేశారాయన. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 99% హామీలను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన ఆయన 58 నెలల్లో ఎన్నో పథకాలను డోర్ డెలివరీ చేశామన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించామన్నారు. ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమైన అంశాల విషయానికొస్తే, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 విడతల్లో ఇచ్చే మొత్తాన్ని 75,000 నుంచి 1,00,000 పెంచుతున్నట్లు ప్రకటించారు జగన్. కాపు నేస్తం పథకం కింద అందిస్తున్న సహాయాన్ని 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000 పెంపుదల చేయనున్నారు. మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే, విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అమ్మఒడి పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంపుదల చేసింది. ఇప్పుడున్న 15,000 నుంచి 17,000 పెంచింది. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే మొత్తాన్ని 4 దఫాల్లో 45,000 నుంచి 1,05,000 పెంపుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద 3,00,000 రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు. పెన్షన్లను 2 విడతలుగా పెంచి 3,500 ఇవ్వనున్నారు. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో
మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. రైతులపైన మేనిఫెస్టోలో వరాలు కురిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని 16,000 నుంచి పెంచకపోయినా కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించడం కీలక అంశంగా మారింది. మత్స్యకారుల భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రాబోయే 5 ఏళ్లలో 50,000 నుంచి ₹1,00,000 పెంచనున్నట్లు తెలిపారు. వాహనమిత్ర కింద చేసే సహాయాన్ని 50,000 నుంచి 1,00,000కు పెంచనున్నారు. అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వడం కొనసాగించనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా సహా మరికొన్ని ఇతర పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు జగన్. ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సూపర్ 6, సూపర్ 7 పేరుతో వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇస్తున్నారని, తనకు అలా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తెలియదన్నారు జగన్. ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ₹1 అయినా మాఫీ చేశారా? ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అటు రాజధాని విషయంలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిగా చేస్తామన్నారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు జగన్. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. ఇక గిగ్ వర్కర్లకు వైఎస్ఆర్ బీమా పథకం వర్తింపజేయనున్నట్లు తెలిపారు జగన్. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు మరిన్ని హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు వైసీపీ అధినేత. మరి ఆయా పథకాల కింద ఇచ్చే మొత్తాలు పెంచడం, కౌలు రైతులకు రైతు భరోసా లాంటివి వైసీపీకి ఏ మేరకు ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించి పెడతాయన్నది ఆసక్తి రేపుతోంది.